2,500 కోట్లు, 17 లక్షల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల డబ్బు ఒక్కసారిగా మాయం. ఇది సినిమా స్టోరీ కాదు. 2013లో పశ్చిమ బెంగాల్లో జరిగిన శారదా కుంభకోణం. నెలకి 12% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి మామూలు మనుషుల నమ్మకాన్ని ఎలా దోచుకున్నారు? అసలు డబ్బు ఎక్కడికి పోయింది? ఈ వీడియోలో అసలు నిజం, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చెప్తాను. శారదా గ్రూప్ ఎలా ఏర్పడింది? శారదా గ్రూప్ 2006లో సుదీప్తో సేన్ అనే వ్యక్తి మొదలుపెట్టిన కంపెనీ. మొదట్లో ఇది చిన్న ఫైనాన్స్ కంపెనీలాగా ఉండేది. ట్రావెల్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్ అని చిన్న బిజినెస్ చేసేవారు. కానీ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయాయి. ఇదే అదనుగా తీసుకుని శారదా గ్రూప్ చిట్ ఫండ్ మరియు కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో అగ్రెసివ్గా మార్కెటింగ్ మొదలుపెట్టారు. వీళ్ళ టార్గెట్ చాలా క్లియర్. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ తక్కువగా ఉన్న రిక్షా డ్రైవర్లు, చిన్న షాప్ ఓనర్, రిటైర్డ్ టీచర్ లాంటి వాళ్ళు. ఏజెంట్లను పెట్టి ఇంటింటికి వెళ్ళి బ్యాంక్ కంటే రెట్టింపు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు. నెలకి 10% నుంచి 12% వరకు రిటర్న్ ప్రామిస్ చేశారు. మొదటి 6 నెలల టైంలో కొంతమందికి నిజంగానే ఇంట్రెస్ట్ ఇచ్చారు. దాంతో నోటిమాటగా ప్రచారం జరిగి లక్షల మంది తమ జీవిత పొదుపుని పెట్టారు. ఇదంతా పోంజీ స్కీమ్ ద్వారా చేశారు. పోంజీ స్కీమ్ అంటే ఏంటంటే, దీనికి పేరు 1920లో చార్లెస్ పోంజీ అనే వ్యక్తి నుంచి వచ్చింది. అతను ఇలాగే మోసం చేసి ఫేమస్ అయ్యాడు. పోంజీ స్కీమ్ అంటే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్ల డబ్బుతోనే పాత ఇన్వెస్టర్లకు ఇంట్రెస్ట్ ఇచ్చే సిస్టమ్. దీనికి రియల్ బిజినెస్, రియల్ ప్రాఫిట్ ఏమీ ఉండదు. పోంజీ స్కీమ్ ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర పెట్టుబడి పెడితే నెలకి 10 నుంచి 12% ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్తాడు. బ్యాంకు 6% ఇస్తుంటే ఇతను డబుల్ ఇస్తానంటాడు. మొదట్లో 100 మంది వచ్చి డబ్బు పెడతారు. ఆ 100 మందికి ఇంట్రెస్ట్ ఇవ్వడానికి తర్వాత వచ్చే 200 మంది కొత్త ఇన్వెస్టర్ల డబ్బు వాడతాడు. కొత్త ఇన్వెస్టర్లు వస్తున్నంత వరకు స్కీమ్ బాగానే నడుస్తుంది. పాత వాళ్ళకి టైంకి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి నోటిమాటగా ప్రచారం జరిగి, కానీ ఒకరోజు కొత్త ఇన్వెస్టర్లు ఆగిపోతారు, లేదా అందరూ ఒకేసారి డబ్బు తీసుకోవడానికి వస్తారు. అప్పుడు సిస్టమ్ కూలిపోతుంది. ఎందుకంటే కింద ఎలాంటి బిజినెస్ లేదు, డబ్బు లేదు కాబట్టి. ఇది కొత్త ఇన్వెస్టర్లు వస్తున్నంత వరకు బాగానే నడిచింది. కానీ 2013లో మీడియా, సెబీ దీని మీద అనుమానం వ్యక్తం చేయడంతో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయాయి. అంతే, స్కీమ్ కూలిపోయింది. కంపెనీ దగ్గర డబ్బు పెట్టిన వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి డబ్బు లేకుండా పోయింది. ఇంకో ట్రిక్ ఏంటంటే, వీళ్ళు న్యూస్ పేపర్, టీవీ ఛానల్ కూడా కొన్నారు. దానివల్ల ఇది పెద్ద కంపెనీ, సేఫ్ అనే నమ్మకం జనాల్లో కలిగించారు. సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టి మరీ నమ్మించారు. శారదా గ్రూప్ మీద అధికారికంగా 200కి పైగా కంపెనీలు ఉండేవి. వీళ్ళు రియల్ ఎస్టేట్, టూరిజం, మీడియా, హోటల్స్ అని రకరకాల పేర్లతో డబ్బు వసూలు చేశారు. సెబీ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 17 లక్షల మంది ఇన్వెస్టర్లు 2,500 కోట్ల రూపాయలు నష్టపోయారు. కానీ అనధికారిక లెక్క ప్రకారం ఈ నంబర్ 40,000 కోట్లు దాటుతుంది అంటారు. ఎక్కువగా నష్టపోయింది పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు. కొందరు తమ పిల్లల పెళ్లి కోసం దాచిన డబ్బు, కొందరు రిటైర్మెంట్ ఫండ్ పోగొట్టుకున్నారు. ఇది వినడానికి కేవలం నంబర్లా ఉంది, కానీ ప్రతి నంబర్ వెనుక ఒక ఫ్యామిలీ కథ ఉంది. కొన్ని ఫ్యామిలీలు అప్పుల్లో కూరుకుపోయాయి. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. 2013 ఏప్రిల్లో ఈ స్కామ్ బయటపడ్డాక సుదీప్తో సేన్ అరెస్టు అయ్యాడు. సిబిఐ, ఈడీ, సెబీ అన్ని ఏజెన్సీలు కేసులోకి దిగాయి. సుప్రీంకోర్టు ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. దర్యాప్తులో తేలింది ఏంటంటే, వసూలు చేసిన డబ్బులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ కొనడానికి, బినామీ అకౌంట్స్లో పెట్టడానికి, రాజకీయ నాయకులకు, అధికారులకు లంచాలు ఇవ్వడానికి వాడారని తెలిసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆస్తులు అమ్మి
డబ్బు రికవరీ చేయడానికి ప్రయత్నించారు. కానీ 2025 వరకు కూడా చాలామంది వాళ్ళ డబ్బు తిరిగి రాలేదు. కారణం ఏంటంటే ఆస్తుల విలువ మార్కెట్లో చాలా తక్కువగా ఉంది. అలాగే లీగల్ ప్రాసెస్ చాలా స్లోగా నడుస్తోంది. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో ఒకటిగా నిలిచిపోయింది. శారదా స్కామ్ కేవలం ఫైనాన్షియల్ ఫ్రాడ్గానే ఆగలేదు. ఇది పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. స్కామ్ బయటపడ్డాక శారదా గ్రూప్ చైర్మన్ సుదీప్తో సేన్ సిబిఐకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో తృణమూల్ కాంగ్రెస్కి చెందిన కొందరు ఎంపీల పేర్లు ఉన్నాయని మీడియాలో రిపోర్టు అయ్యింది. ఎవరి పేర్లు వచ్చాయంటే, మొదటిది కునాల్ ఘోష్. ఆయన టీఎంసీ రాజ్యసభ ఎంపీ. అప్పట్లో శారదా మీడియా గ్రూప్ సీఈఓగా పనిచేశారు. సుదీప్తో సేన్ తనను మీడియాలో ఇన్వెస్ట్ చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. 2013లో ఆయనను అరెస్టు చేశారు. రెండవది సృంజోయ్ బోస్, టీఎంసీ రాజ్యసభ ఎంపీ, ఒక బెంగాలీ డైలీకి ఎడిటర్. 2014లో సిబిఐ అరెస్టు చేసింది. ఆయన మాత్రం తన పేపర్కి శారదా టీవీ ఛానల్తో 2010లో ఎడిటోరియల్ టైఅప్ మాత్రమే ఉందని, చిట్ ఫండ్ కంపెనీతో సంబంధం లేదని చెప్పారు. మూడోది శతాబ్ది రాయ్, టీఎంసీ లోక్సభ ఎంపీ. శారదాకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. ఈడీ దర్యాప్తులో ఆమెకు సుదీప్తో సేన్తో దాదాపు ₹1 కోటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉందని 2023లో సమన్లు ఇచ్చారు. ఇంకో పేరు మిథున్ చక్రవర్తి. ఆయన కూడా టీఎంసీ ఎంపీయే. శారదాకి ఎండోర్స్మెంట్ కోసం 1.2 కోట్లు తీసుకున్నారని ఈడీకి సరెండర్ చేశారు. శారదా స్కామ్ దర్యాప్తులో ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ వచ్చింది. అదే మమతా పెయింటింగ్స్. మమత చిత్రకారిణి అని చాలామందికి తెలుసు. ఆమె ఎప్పుడూ చెప్తుండేది, నేను పెయింటింగ్స్ అమ్మి పార్టీ నడుపుతానని. గత 10 ఏళ్లలో ఆమె 4 పెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టింది. వందల పెయింటింగ్స్ అమ్మింది. కానీ సిబిఐ దర్యాప్తులో తేలింది ఏంటంటే, శారదా గ్రూప్ చైర్మన్ సుదీప్తో సేన్ మమతా పెయింటింగ్ ఒకటి 1.8 కోట్ల రూపాయలకు కొన్నట్లు ఆధారాలు దొరికాయి. టీఎంసీ పార్టీ ఐటీ రిటర్న్స్లో కూడా శారదా గ్రూప్ ఒక పెయింటింగ్ కొన్నట్లు ఉందని రిపోర్టు అయ్యింది. సిబిఐ అనుమానం ఏంటంటే, ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బునే పెయింటింగ్స్ కొనడానికి వాడారని. పెయింటింగ్స్కు చెల్లించిన ధర మార్కెట్ వాల్యూ కంటే చాలా ఎక్కువగా ఉందని, అది శారదా డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక మార్గమని అన్నారు. సిబిఐ దాదాపు 25 పెయింటింగ్స్ను చిట్ ఫండ్ ఓనర్ల దగ్గర సీజ్ చేసింది. వాటి మార్కెట్ వాల్యుయేషన్ చెక్ చేయడానికి ఎక్స్పర్ట్ టీంని కూడా పిలిపించారు. 2015లో సిబిఐ టీఎంసీ పార్టీకి నోటీస్ పంపి ఎవరు పెయింటింగ్స్ కొన్నారు, పార్టీకి వచ్చిన డొనేషన్స్ వివరాలు అడిగింది. ఇది బయటికి వచ్చాక పెద్ద దుమారం రేగింది. బీజేపీ లెఫ్ట్ నాయకులు ఇది శారదా డబ్బును వైట్ చేయడానికి ప్లాన్ అన్నారు. మోదీ కూడా 2014 ఎన్నికల ప్రచారంలో ఎవరు మమతా పెయింటింగ్స్ 1.8 కోట్లకు కొన్నారని ప్రశ్నించారు. కానీ మమతా దీన్ని పూర్తిగా కొట్టిపారేశారు. నేను కానీ నా పార్టీ కానీ శారదా నుంచి ₹1 కూడా తీసుకోలేదు. ఎవరైనా నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని అసెంబ్లీలో సవాల్ విసిరారు. శారదా స్కామ్ కూలిపోయాక ఏప్రిల్ 2013లో వేలాది మంది పేద ఇన్వెస్టర్లు డబ్బు పోగొట్టుకున్నారు. మమతా ప్రభుత్వం వాళ్లకు సహాయం చేయడానికి ఒక ప్లాన్ వేసింది. 24 ఏప్రిల్ 2013న మమత 500 కోట్ల రిలీఫ్ ఫండ్ ప్రకటించారు. ఈ ఫండ్ పేద డిపాజిటర్లకు డబ్బు తిరిగి ఇవ్వడానికని. ఈ 500 కోట్లు సమకూర్చడానికి ప్రభుత్వం సిగరెట్స్, ఇతర పొగాకు ఉత్పత్తుల మీద 10% అదనపు ట్యాక్స్ వేసింది. మమత అప్పుడు ఇలా అన్నారు, మేం 150 కోట్లు సిగరెట్ ట్యాక్స్ ద్వారా సమకూర్చుకుంటాం, మిగిలినది వేరే మార్గాల ద్వారా చూసుకుంటాం. ఇంకా జోక్గా, పొగ తాగేవాళ్లు కొన్ని రోజులు ఎక్కువగా తాగండి, త్వరగా డబ్బు సమకూరుతుందని కూడా అన్నారు. అప్పటి ఆర్బీఐ గవర్నర్ దీన్ని తప్పుపట్టారు. ఆయన ప్రశ్న ఏంటంటే, స్కామ్లో డబ్బు పోగొట్టుకున్న వాళ్లకు సాధారణ పన్ను చెల్లింపుదారులు ఎందుకు పరిహారం ఇవ్వాలి? బ్యాంకులో డబ్బు పెట్టేవాళ్లు రిస్క్ తీసుకుంటారు. అదే లాజిక్
ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా అని. విపక్షాలు కూడా అదే అడిగారు. శారదా గ్రూప్ బాస్ సుదీప్తో సేన్ ఆస్తులు అమ్మి డబ్బు ఇవ్వాలి కానీ పన్ను చెల్లించే ప్రజల మీద భారం ఎందుకు? సిమిలర్ స్కామ్స్ శారదా ఒక్కటే కాదు, ఇండియాలో ఇలాంటి స్కామ్స్ చాలా జరిగాయి. శారదా కంటే ముందు సహారా గ్రూప్, తర్వాత రోజ్వాలీ స్కామ్. ఇవన్నీ ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఎక్కువ రిటర్న్ ప్రామిస్ చేయడం, సెలబ్రిటీలను వాడుకోవడం, గ్రామీణ ప్రాంతాల వాళ్ళని టార్గెట్ చేయడం, రెగ్యులేటరీ లూప్ హోల్స్ వాడుకోవడం. అందుకే ఈ వీడియో కేవలం శారదా గురించే కాదు, ఇలాంటి ఏ స్కామ్నైనా గుర్తించడానికి హెల్ప్ చేస్తుంది. శారదా కుంభకోణం మనకి చెప్పేది ఒక్కటే, తొందరగా రిచ్ అవ్వాలనే ఆశే అసలు ట్రాప్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ప్లానింగ్, పేషెన్స్, రైట్ నాలెడ్జ్ కావాలి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ కొట్టండి, షేర్ చేసి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు ఇన్ఫోట్రీని ఫాలో అవ్వండి.